మీరు ఉన్న ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు? సాధారణంగా ఎవరైనా సొంత ఇల్లు పూర్తయ్యే వరకు దగ్గరలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటారు. కానీ ప్రతి విషయంలో అవకాశాలు వెతుక్కునే ఏపీ సీఎం చంద్రబాబు కూడా అలాంటి అవకాశం వెతికి హోటల్ అద్దెకు తీసుకున్నాడు. ఆ హోటల్ అద్దె ఎంతో తెలిస్తే కళ్ళు బైర్లు కుమ్మాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు తీసుకునే ప్రెసిడెంట్ సూట్ పార్క్ హయాత్లో తీసుకున్నాడు. పార్క్ హయాత్లో ఉన్న మొత్తం 3 ప్రెసిడెంట్ సూట్లు చంద్రబాబుకు అద్దెకి తీసుకున్నాడు. ధనవంతులు కూడా ఇలాంటివి కేవలం 1-2 రోజులకే అద్దెకు తీసుకుంటారు. విదేశాల నుండి వచ్చే దేశ అధ్యక్షులు కానీ ఇలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే అలాంటి 5 స్టార్లో ప్రెసిడెంట్లు సూట్లు అద్దెకి తీసుకుంటారు. అలాంటి సూట్లు చంద్రబాబు కుటుంబం నివసించడానికి అద్దెకు తీసుకున్నాడు. చంద్రబాబు కుటుంబం ఈ పార్క్ హయాత్ హోటల్కి 2016 నెలలో మారింది. ఇప్పటికీ అక్కడే కొనసాగుతుంది. దాదాపు సంవత్సరం అవుతుంది, అనగా 12 నెలలు. 12 నెలల అద్దె ఎంతో చూద్దాం. ఒక్కో నెలకు 1,27,500 రూపాయలు. అంటే 12 నెలలకు ఏకంగా 12,39,30,30,000 అన్నమాట. అంటే ఇప్పటి వరకు చంద్రబాబు కుటుంబం కోసం ప్రభుత్వం చెల్లించిన హోటల్ అద్దె అక్షరాల 12,39,30,000 రూపాయలు. ఇది కేవలం అక్కడ బాబు కుటుంబం ఉండటానికి ప్రభుత్వం చెల్లించిన అద్దె. దానికి ఫుడ్ బిల్ అదనం. ఇక్కడ ఒక్కో కాఫీ 700 రూపాయలు, వాటర్ బాటిల్ 450 రూపాయలు. ఇంకా భోజన మధురపు సౌకర్యాలు అన్నీ కలుపుకుంటే కుటుంబ సభ్యులకి, వచ్చిపోయే అతిథులకు, అక్కడ వీళ్ళ కోసం ఉండే సెక్యూరిటీ వాళ్ళందరికీ సంవత్సరానికి కనీసం 8 కోట్లు సులభంగా అయ్యేటట్టుంది. తక్కువ లెక్కలు వేసిన చంద్రబాబు ప్రభుత్వం ఒక సంవత్సరం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించింది 20 కోట్లు పైమాటే. నిన్ననే చంద్రబాబు 100 కోట్లు పెట్టి కట్టిన ఇల్లు సిద్ధమైంది. ఎవరిని పిలవకుండా అత్యంత రహస్యంగా గృహప్రవేశం చేశారు. ఇల్లు సిద్ధమయ్యాక కూడా పార్క్ హయాత్ హోటల్ను ఖాళీ చేయలేదు. తను 100 కోట్లు పెట్టి కట్టుకున్న ఇలా రహస్యం బయటికి ఎక్కడ పడిపోతుందో అని భయంతో ఇంకా రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు మీటింగుల్ని పార్క్ని హయాత్లోనే ఉండబోతున్నాయి. అయితే మిగతా 2 సంవత్సరాలకు కూడా హోటల్కు అద్దెలు తప్పు. రహస్య మీటింగులు అంటే మాత్రం అద్దె చెల్లించాలి కదా. కాగా చంద్రబాబు హోటల్కి కట్టే బిల్లును ఒక జిల్లా ప్రజలకు అన్నం పెట్టొచ్చని విమర్శలు వెలువడుతున్నాయి.